ఏం చేయాలి మేము ఎట్లా చేయాలి ఈ సంసారం చదవకుండా నిప్పు పెట్టుకుందామా ఉరి పెట్టుకుందామా అరే 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 చెప్పి 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 పారం పడవాడుతుంది అయినా తోక కట్టుకుంటారు మా మాటలు మరి ఎట్లా ఈ ఉద్దారకం ఇంతే ఉంటుందా ఇప్పటికైనా జర ఈ ప్రభుత్వం అన్న ఈ సర్కార్ అన్న కనిపెడుతుందా లేకపోతే మమ్మల్ని కాట కలుగుతుందా అనుకొస్తున్నా వీళ్ళు పాపం ఇసికిపోయారు ఇక వాళ్ళ పంచాయతీ చూద్దాం ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా పేదోళ్ళ తలరాత మారలే బీదోళ్ళ బతుకులు మారలే ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ పేదల కన్నీళ్ళు అడుగడుగున బతుకుల సుడిగుండాలు అడుగడుగున బతుకుల సుడిగుండాలు ఏం చేస్తాం రంగులేని బట్టమాట సాగపాయ్ నోరుండోడిదే ఊరైపాయ్ ఏ అధికారికి పబ్బది పట్టినా మా రోడ్డు బాగా చేయడాయ్ ఏ నాయకునికి మొర అయినా మా తువ్వ గురించి పట్టించుకోడాయ్ బాట బాగలేక టక్కర్లు అయ్యి సచ్చి బతుకుతున్నాం అని మొరో మొత్తుకున్నా చెవు మీద పేను వార్త లేదా ఈ అధికారులకు ఏం చేయాలో ఎట్ట చేయాలని పాపం ఈ కొమరం భీం జిల్లా జైనూరు మండలం పాటాపూర్ ఊరోళ్ళ గోడు ఎట్ట ఉందంటే పాపం వినుర్రా వీళ్ళ అవస్థ ఎట్ట ఉందో. లక్ష్మణ్ పట్నాపూర్ మా ఊర్లో కులాజీ బాబా దేవస్థానం ఎందరో భక్తులు ప్రజాప్రతినిధులు వస్తూ పోతూ ఉంటారు కానీ మా ఊర్లో రోడ్డు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఈ ప్రభుత్వము అయినా మన రోడ్డు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఎమ్మెల్యే ఎంపీలు వస్తూ పోతూ ఉంటారు కానీ మా రోడ్డు సమస్య ఇంకా తీరలేదు. ఈ ప్రభుత్వము దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాను. మా గ్రామం పాట్నాపురం ఎంతో ప్రతిష్ట పొందినటువంటి శ్రీ కులాజీ బాబా గారి ఆలయం మా ఊర్లో కలదు. అనేక రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు మా ఊర్లో తరలి వస్తూ ఉంటారు కానీ మా ఊర్లో రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయి. ఎంతో మంది అధికారులు వస్తూ పోతూ ఉంటారు కానీ మా రోడ్డు సమస్యలను ఎవరు పరిష్కరించలేరు. ఎప్పుడో 20 సంవత్సరాల కిందట వేసినటువంటి రోడ్లు ఇప్పటిదాకా వేయలేదు. కావున ఇప్పటికైనా రోడ్ల సమస్యలను తెలుసుకోవాలని అలాగే రోడ్డు సమస్యలను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పరీక్షించాలని కోరుకుంటున్నాను. 15 ఏళ్ల సంది ఈ రోడ్డు సమస్యను పక్కేసి పండబెట్టిరాడ కానీ నాయకులు అధికారులు ఇటంకల మళ్ళీ చూస్తలేరాడనులా. ఓ పెదకోమరెడ్డి సారు ఎట్ట చేస్తావో ఏమో సార్ నీ బాంచను జర్రకి ఊరలను కనిపెట్టి జర వాళ్ళ అవస్థను తీర్చు సారో నీకు పుణ్యం ఉంటుంది.